మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మరి రికార్డ్ బద్దలు కొడుతుంది, ఒకేసారి రేట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే? రీసెంట్గా రాయగఢ్లో మనం Yes. చూసాము, ఎకరం వచ్చేసరికల్లా 237 crores దాకా పడింది ఎకరం. ఓకే, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ Biggest. ప్రైస్ అనమాట హిస్టారికల్గా చూసుకుంటే కనుక. అండ్ ఎందుకు రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఎంటైర్ ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ జీడిపి గ్రోత్తో పోల్చుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ యావరేజ్ మీద 9% దాకా గ్రో అవుతుంది. అండ్ ముందు ముందు రోజులు ఇంకా పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది, ఎందుకంటే జనాభా చాలా ఎక్కువ ఇక్కడ. ఎస్, ఒకటి యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 60% వరకు యంగ్ పాపులేషన్సే ఉంటారు. అది జాబుల కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా లోకల్ పబ్లిక్ కావచ్చు. యూత్ ఎక్కువ ఇక్కడ. యూత్ ఎక్కువ ఉండేసరికి న్యాచురల్గానే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అని చేస్తానికి ఇష్టపడతా ఉంటారు. కాబట్టి యూత్ ఎక్కువ ఉంది, యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అండ్ డిమాండ్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర నుంచి, అదొకటి. అండ్ రెండోది, ఇంత ముందులాగా అండ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే 10 మంది ఫ్యామిలీస్ ఒకే ప్లేస్లో ఉంటారు. అవును. ఒక్కొక్కరికి ఒక ఇల్లు కొన్న థాట్ కూడా వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అందరూ ఒకే ప్లేస్లో ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే అది కల్చర్ మారిపోయింది. ఎవరు అండ్ కావాలి? వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్న వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ. మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్ద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని హౌసెస్ రావాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, ఎగ్జాంపుల్ టీచర్స్ అనుకోండి, సరే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళిద్దరిలో కూడా మళ్ళీ ఇంకో చోట ఒకళ్ళు మనీ అఫోర్డబిలిటీ ఉందనుకోండి, అక్కడ ఇల్లు కొంటున్నారు, ఇక్కడ ఇల్లు కొంటున్నారు. ఎస్, ఇట్లా ఒక జాయింట్ ఫ్యామిలీ దగ్గర నుంచేసి ఈ ఫ్యామిలీస్ ఇండిపెండెంట్గా మారడం అండ్ అఫోర్డబిలిటీ పెరగడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువైపోతుంది అనమాట. అండ్ థర్డ్ వన్, ఈ కోవిడ్ తర్వాత ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. ఆ టైం నుంచి ఏమవుతుందంటే ఇక ఎవరికి వాళ్ళే స్పేస్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకప్పుడు సిటీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ మొత్తం ఈ ఎన్విరాన్మెంట్, ఈ పొల్యూషన్స్ వీటికి ఎందుకని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళేసేసి అఫోర్డబిలిటీ ఉన్న చోట మంచి కొట్టుకొని తీసుకుంటున్నారు, లైక్ గేటెడ్ కమ్యూనిటీ. ఇట్లా ఇంకొంతమంది ఏమో హై రైజ్ బిల్డింగ్స్కి వెళ్తున్నారు. అట్లా ఎక్కువ మంది సిటీ బయటకు మూవ్ అవుతా, సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతా పోతుంది అనమాట. తర్వాత ఆఫ్టర్ కోవిడ్ నుంచి ఏమవుతుందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ ఇస్తున్నారు. దాంతో ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. సిటీ మధ్యలో ఉండి ఈ పొల్యూషన్ భరించుకుంటూ చేయాల్సిన అవసరం మనకుందని చెప్పేసి సిటీ బయట ఈవెన్ 30-40 కిలోమీటర్స్ కూడా బయటకు వెళ్ళి ఎంచక్క లగ్జరీస్ విల్లాలు కట్టుకొని అక్కడి నుంచి వర్క్ చేసుకోవడం బిగిన్ చేశారు. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కూడా ఈ అఫోర్డబిలిటీ లైఫ్ స్టైల్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు. అండ్ ఇది కాకుండా ఇంకా మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో అనుకోండి, ఒక మంచి అపార్ట్మెంట్ సరిపోతుంది. కొంచెం పెద్దోళ్ళు అనుకోండి పిల్లలు, ఇంకొంచెం పెద్దది కావాలని చెప్పి ఇంకో చోట, ఇన్కమ్ పెరిగిందనుకో బాగా ఇంకొకటి, ఇంకా CEO అయ్యారు అనుకోండి ఇంకొంచెం లగ్జరీ. అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ లగ్జరీస్ లైఫ్ స్టైల్కి మూవ్ అవుతూ ఉన్నారు. ఒకప్పటిలాగా ఒకే ఇంట్లో ఉండలేదు. ట్రెడిషనల్గా ఏంటంటే కొన్ని తరాలు ఒకే ఇంట్లో ఉండే, ఒకప్పుడు కొన్ని తరాలు జాయింట్గా. ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్లో ఒకళ్ళే ఉంటారు, వాళ్ళ లైఫ్ స్పాన్లో ఒకళ్ళే ఒక ప్లేస్ ఉండలేదు. వాళ్ళ సైజుని పెట్టి మూవ్ అవుతా ఉన్నారు బయటికి. అందుకని ఇవాళ రేపట్లో 20 years ఒక ఇంట్లో ఉన్న గొప్పే మూవ్ అవుతా పోతున్నారు అనమాట అట్లా. అండ్ శాలరీస్ కూడా బాగా వస్తున్నాయి. ఐఐటీలో ఇండియాలో చూసుకుంటే కనుక 2 to 3 crore ఇస్తున్నారు స్టార్టింగ్ శాలరీ లాగా, ఏది MNC కంపెనీస్ వాటిలో. అందుకని సడన్గా సొసైటీలో ఒక సెగ్మెంట్కి ఏమైందంటే టూ మచ్ శాలరీస్ వస్తున్నాయి. ఒకప్పుడు రిటైర్మెంట్ అప్పుడు 50,000 60,000 రిటైర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ 50-60,000 అయిపోతుంది. అందుకని ఇంత ముందులాగా వాళ్ళు దేని కేర్ చేయట్లేదు, ఒక మంచి లగ్జరీస్ హౌస్ కావాలన్నట్టు ప్లాన్ చేస్తున్నారు. అంటే దాంతో బ్యాంకులు కూడా లోన్ లిమిట్ ఎక్కువ అవుతుంది. మీరు కనుక 30 years బ్యాక్ చూసుకుంటే SBI హౌసింగ్ రేట్స్ ఇయర్లీ 14% ఉండేవి. 14%. కోవిడ్కి వచ్చే 6%కి వచ్చేసింది. లోయెస్ట్ రేటు ఇండియా మొత్తం మీద అంటే కోవిడ్ టైంలో 6.5కి వచ్చేసింది. తర్వాత మళ్ళీ 10% దాకా వెళ్ళి ఇప్పుడు లైవ్లో 7.5 దాకా ఏమొస్తుంది అనమాట. అంటే రాను ఈ వడ్డీ రేట్లు, హౌసింగ్ వడ్డీ రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయి. 14% నుంచి ఆల్మోస్ట్ 6%కి. అంటే ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ ఉంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్లు వస్తున్నాయి, అఫోర్డబిలిటీ ఉంది. అండ్ యూత్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే నాకు మెటీరియలిజం ఎక్కువ కాబట్టి నాకు కావాలన్నట్టు వాళ్ళు కొంటున్నారు అనమాట. అట్లా యూత్ ఎక్కువ ఉండటం వల్ల, అఫోర్డబిలిటీ ఉండటం వల్ల, అంటే మంచి శాలరీస్ రావటం వల్ల, అంటే గ్లోబల్ కెరియర్స్ ఉండటం వల్ల. ఎందుకంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఇండియా హైదరాబాద్లోనే దగ్గర 7 దాకా ఉన్నాయి. ఎంటైర్ ఇండియా మీద 25 లక్షల జాబ్స్ క్రియేట్ చేసినవి. అది యావరేజ్ శాలరీ వచ్చి 12 లక్షలతో బిగిన్ అవుతాయి అక్కడ.
అందుకని మంచి మంచి లగ్జరీస్ శాలరీస్ రావటం వల్ల స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో. అందులో ఎంప్లాయీస్ అందరికీ లేదు స్టాక్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఒకేసారి కరోడపతులు అవుతున్నారు. ఊహించుకోండి, స్విగ్గీలో ఎంప్లాయీస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ కరోడపతులు ఉన్నారు దాంట్లో. అంటే ఒక కంపెనీ అయిపోయి వచ్చిందంటే చాలు అందులో వర్క్ చేసే వాళ్ళందరూ కరోడపతులు అవుతున్నారు అనమాట. Yes. అట్లా అఫోర్డబిలిటీ పెరుగుతుంటుంది, పెరిగే కొద్దీ వీళ్ళు ఎక్కువ అవుతుంది. లాస్ట్ ఇయర్ నార్మల్ హౌసింగ్తో పోల్చుకుంటే అల్ట్రా లగ్జరీస్ అపార్ట్మెంట్స్ సేల్స్ 60% పెరిగిందంట Yes. హైదరాబాద్లో. అంటే మోర్ ఎవర్ హైదరాబాద్ మిగతా వాటితో పోల్చుకుంటే స్టిల్ అఫోర్డబిలిటీ ఉంది. ఇది బెంగళూరుతో కంపేర్ చేసిన, ముంబైతో కంపేర్ చేసిన హైదరాబాద్ స్టిల్ అఫోర్డబిలిటీ ఉంది. రెండోది ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఇక్కడ మార్వడీస్ సర్వే అవ్వచ్చు, కేరళ వాళ్ళు సర్వే అవ్వచ్చు, తమిళ సర్వే అవ్వచ్చు, వాళ్ళకి అలా ఉందన్నమాట. అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్కి. పైగా ఫ్రెండ్లీ నేచర్ హైదరాబాద్ Yes. అందరికి, అందుకని ఎవరైనా ఇక్కడ సెట్ అవడానికి ఇష్టపడతా ఉంటారు. అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, అలా కూల్ కాదు, ఇలా హాట్ కాదు అనమాట. అందుకని డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది, హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉంది, అండ్ అఫోర్డబిలిటీ ఇస్తుంది. అన్ని రకాల సెగ్మెంట్స్కి తగ్గట్టు హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ కెరీర్ పరంగా బాగుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఫార్మా హెడ్ ఇండియా మొత్తానికి హైదరాబాద్ అంటే. ఇప్పుడు స్పేస్ సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఐటీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. డేటా సెంటర్ రీసెంట్గా ఇప్పుడు ఇక్కడే లాంచ్ చేస్తున్నారు. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ అన్నీ ఇక్కడే ఓపెన్ అవుతున్నాయి. అండ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడే ఉన్నాయి. అట్లా అన్నింటిలో ద బెస్ట్ తయారవుతుంది. అందుకని యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంటాం, అఫోర్డబిలిటీ ఎక్కువ ఉంటాం, అండ్ హౌస్లు పెంచుకుంటూ పోవటం. అంటే ఈ మధ్య రెంటల్ కోసం కూడా ఇంకో ఇల్లు కొంటే ఎక్కువైపోతుంది. Yes. కొన్నోళ్ళు ఇంకా 2-3 హౌసెస్ కూడా కొంటా ఉన్నారు. వీటన్నిటి రీజన్ వల్ల ఏంటంటే ఇండియాలో ముందు రోజుల్లో కూడా బ్రాడ్గా రియల్ ఎస్టేట్ పెరగడం తప్ప తగ్గటాలు ఉండవు Yes. బ్రాడ్గా. అంటే పర్టికులర్గా రీసెంట్గా ఈ ట్రాన్సాక్షన్ ఏంటంటే అది అచ్చం కమర్షియల్ కోసం. Yes. అది ఆల్రెడీ రాయగఢ్ అంటే అదే కేర్ ఆఫ్ అడ్రస్ సింగపూర్ లాంటిది ఆ ప్లేస్, హై రైజ్ బిల్డింగ్స్కి. ప్లస్ మోస్ట్ లగ్జరీస్ అండ్ మోస్ట్ బిజినెస్ అక్కడ ఫుల్ ఐటీ క్యారిడర్ డెవలప్ అయింది అది. అండ్ కాబట్టి ఆ ఏరియాలో అంత ముడిపోయింది. అఫ్కోర్స్ అది ఫార్ అవే ఫ్రమ్ రియలిస్టిక్లో ఉన్నా సరే, ఎకరం 2 ఎకరాలు కాబట్టి అలా కొన్నారు. కానీ బట్ ఇట్ షోస్ దట్ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో ఫర్ ఎవర్ ఉంటుంది అనేది ఒక సిగ్నేచర్ లాగా అనమాట. Yes. ఇప్పుడు అది 230 కోట్లు దాటిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడే సరే 5 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఎకరం 50 నుంచి 100 కోట్లు ఫిక్స్ అయిపోయింది ఆటోమేటిక్గా. అంత మైండ్ సెట్తో ఉన్నారన్నమాట. అంటే ఇక ముందు రోజుల్లో మధ్యతరగతి వాళ్ళకి నార్మల్ హౌస్ కొనే ఛాన్సే లేదు, ఎక్కడో ఊరిసే వరకు వెళ్ళిపోవాలి ఇంకా. Yes. లేదా సిటీలోనే ఒక 30-40 ఇయర్స్ దాటిన చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మన రేటు తగ్గట్టు. బట్ ఇది ఏం చెప్తుందంటే ఇండియాలో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అనే విషయం అర్థమవుతుంది. మిగతా వాటితో పోల్చుకుంటే స్టిల్ దీంట్లో ఇప్పటికీ ఒక 30-40% బ్లాక్ మనీ రొటేట్ అవుతా ఉందన్నమాట. Yes. అందుకని మెజారిటీ పీపుల్ సెకండరీ ఇన్కమ్ కోసం, రెంటల్ ఇన్కమ్ కోసం, బ్లాక్ మనీ కోసం ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోతున్నారు. బట్ ఓవరాల్గా అయితే రియల్ ఎస్టేట్ ఇండియాలో అది వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ అండ్ పాజిటివ్గా మూవ్ అవుతుంటుంది. రెంటల్ ఈల్డే ఇయర్లీ యావరేజ్ మీద ఒక 3-4% దాకా ఉంటుంది. అండ్ ల్యాండ్ ప్రైస్ అప్రిషియేషన్ కూడా ఒక 5-7% దాకా ఉంటుంది ఓవరాల్గా. అందులో పెట్టిన వాళ్ళందరూ బాగుపడిన తప్ప లాసిన లొక్కలు కూడా ఉండరు. Yes. అంటే ట్రెడిషనల్గా ఇండియన్ పీపుల్కి గోల్డ్ అంత ఇష్టం, ల్యాండ్ Land అన్నా అన్నా కూడా. అంతే ఇష్టం. కాబట్టి జనాభా పెరగచ్చు, ల్యాండ్ పెరగదు కదా. అందుకని ఆ ఏరియాలో ఎప్పటికీ ఉంటుంది మనీ. Yes. Thank you.